సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 61వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ, శ్రీ లలితా పరాభట్టారికి యొక్క నామ వైశిష్ట్యాన్ని సామాజిక దృక్పథంతో వ్యాఖ్యానించుకునేటువంటి కార్యక్రమానికి పునఃస్వాగతం పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళదాం. సృష్టికర్త్రి, సృష్టించేటటువంటి సృష్టికి కారణభూతురాలైనటువంటి అమ్మవారు ఈ సృష్టి ఆది, ఈ సృష్టికే ఆదిమ శక్తి. అటువంటి అమ్మవారు ఆమె యొక్క గొప్పతనం ఏమిటి అనేది కానీ మనం గమనించినట్లయితే, ఆమె ఈ సృష్టి స్థితి లయ మూడుటికి కూడా ఆధారభూతమైనటువంటి తల్లి. ఆమె యొక్క కనుసన్నలలోనే ఈ విశ్వాంతరాళం యొక్క సృష్టి అంతా జరుగుతుంది. అంటే ఆమె పంచబ్రహ్మాసన స్థిత. అలా పంచబ్రహ్మాసనం మీద కూర్చొని పంచబ్రహ్మలని తానే సృష్టించి సృష్టిని నడిపిస్తూ ఉండేటువంటిది కనుకనే ఆమెను బ్రహ్మరూప అని మనం పిలుస్తాం. బ్రహ్మరూప అంటే ఇక్కడ బ్రహ్మయే తన యొక్క రూపముగా కలిగినది. బ్రహ్మ అనేటటువంటి లక్షణం ఏమిటి అంటే సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మ. సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మ అంటే అన్ని పదార్థముల కన్నా అత్యంత పెద్దదైనటువంటిది ఏదైనా ఉంది అంటే, గొప్పదైనది ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మం. బ్రహ్మ అనే పదానికి అది వాచ్యార్థం. అంతేకాకుండా బ్రహ్మము అంటేనే వికసనం, వికసించుట. సంస్కృతంలో దీనికి ఒక పదం ఉంది, జృంభణము అని. జృంభణము, బృంహణము అని. బృంహణము అంటే వికసించుట. అంటే బీజ రూపములో ఉన్నటువంటి శక్తి మరింత వికసించి వృక్షముగా, అంకురముగా, వృక్షముగా మారి అంత విశాలమైనటువంటి రూపాన్ని ధరించటము బృంహణం. అంటే సూక్ష్మ శక్తి స్థూల శక్తిగా మారటం. ఈ మార్పు ఏదైతే ఉన్నదో దాన్ని మనం సృష్టి పరిణామ క్రమం అంటాం, ఎవల్యూషన్. కాబట్టి బ్రహ్మరూప అని అమ్మవారికి పేరు. బ్రహ్మరూపాయే నమః అని మనం ధ్యానించాలి. అయితే ఇక్కడ విచ్చుకొనడం అనేటువంటి అర్థంలో మనం ఈ బ్రహ్మ అనే బృంహణము అనే పదాన్ని తీసుకున్నట్లయితే, ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుంచి స్థావర జంగమాత్మకమైనటువంటి మొత్తం ఈ భౌతిక ప్రపంచమంతా కూడా ఏర్పడేటువంటి లక్షణాన్ని బృంహణము అంటాము. అమ్మవారిలో గల ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించినటువంటి బ్రహ్మము ద్వారా సూచిస్తున్నాం. సృష్టి జరగాలి అంటే రజోగుణం అనేది ఉండాలి. సృష్టి కాబట్టి అమ్మ ఈ మొత్తం సృష్టిని నడిపించటానికి పంచబ్రహ్మల్ని సృష్టించింది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. ఈ రకమైనటువంటి పంచబ్రహ్మలను తాను సృష్టించి వారి ద్వారా ఈ సృష్టి కార్యాన్ని అమ్మ నడిపిస్తోంది. సో బ్రహ్మలనే సృష్టించగలిగినటువంటి బ్రహ్మరూపం ఎవరిది అంటే ఆ పరబ్రహ్మాత్మిక అయినటువంటి లలితా పరాభట్టారిక జన్మ. ఆ విధంగా సృష్టి యొక్క వికసనాన్ని అమ్మవారు తన యొక్క ప్రధాన కర్తవ్యంగా భావిస్తుందన్నమాట. ఎందుకంటే ఆమె పంచకృత్య పరాయణ అంటే 5 కార్యములు చేయడంలో తత్పరత కలిగినది, ఆసక్తి కలిగినటువంటిది.
ఏమిటా పంచకార్యములు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కార్యం. సృష్టించటము, చేసిన సృష్టిని పోషించటము, ఆ సృష్టిని లయము చేసుకొనుట, తిరోధానము, మొత్తం అంతా ప్రళయము. తిరోధానం అంటే మొత్తం తనలో కలిపేసుకోవడం. అనుగ్రహము అంటే తిరిగి ఇచ్చుట. కాబట్టి ఇక్కడ వికసనము, తిరోధానము రెండూ కూడా అమ్మవారు చేసేటటువంటి పనులే. అంటే సృష్టి వికసించటానికి, అలాగే సృష్టి మొత్తం తిరిగి లోపలికి వెళ్ళిపోయి ప్రళయం అవడానికి. ప్రళయము అనే పదం వినాశనం అనే అర్థంలో వాడటం లేదు ఇక్కడ. ఆ విషయాన్ని శ్రోతలు గమనించాలి. ప్రళయము అంటే ప్రకృష్టమైనటువంటి లయము, కలయిక, ఉత్తమమైనటువంటి కలయిక. ఏ శక్తి నుంచి ఈ సృష్టి మొత్తం బయలుబడలి వికసించిందో, ప్రోహణము చెందిందో, అదే శక్తిలోనికి తిరిగి వెళ్ళిపోవడం తిరోధానము, ప్రళయము. కాబట్టి మనం తెల్లవారు లేచి రెడీ అయ్యి బయలుదేరాం ఇంట్లోంచి, బయట పనులన్నీ చూసుకున్నాం. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తామండి? తిరిగి ఇంటికే కదా వచ్చేది. అక్కడ ఉండిపోతామా? ఉండిపోం కదా. బయలుదేరాం ఇంట్లోంచి, అక్కడ పనులు చూసుకున్నాం, కార్యక్రమాలన్నీ చక్కగా చక్కబెట్టుకున్నాం, తిరిగి చేరేది ఇంటికే. ఇదే ప్రళయము అంటే. అమ్మవారు మనందరినీ పంపించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్య నిర్వహణ కోసం ఇన్ని జీవుల్ని సృష్టించింది. దేని యొక్క ఏ జీవి యొక్క కార్యక్రమం ఆ జీవి చేస్తూ ఉంటుంది, ఏ జీవి యొక్క కర్తవ్యం ఆ జీవి నిర్వహిస్తూ ఉంటుంది. అలా తమ కర్తవ్య నిర్వహణ సంపూర్ణమైన తర్వాత ప్రతి జీవి కూడా తిరిగి తాను వచ్చిన స్థానానికి వెళ్ళిపోవలసినదే. అదే లయము. లయము అనగా ప్రవేశించుట అని చెప్పుకున్నాం. ఎందులో ప్రవేశించుట? పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి వికసనం చెందినప్పుడు భౌతిక వస్తు జీవ సముదాయంగా మనకు కనిపిస్తుంది. అది తిరిగి తిరోధానం చెందేటప్పుడు ఈ వికసించినటువంటి మొత్తం పదార్థం అంతా కూడా, స్థావర జంగమాత్మకమైనటువంటి మొత్తం సృష్టి అంతా కూడా తిరిగి లోనికి తీసుకోబడుతుంది అన్నమాట. లయం చేసుకోబడుతుంది, స్వీకరించబడుతుంది. అది తిరోధాన కృత్యం. కాబట్టి పంచకృత్య పరాయణ అయినటువంటి అమ్మవారు బ్రహ్మస్వరూపిణి. కాబట్టి ఆమె బ్రహ్మరూప అని మనం చెప్పుకుంటాం. అలాగే ఈమె ఏం చేస్తుంది అంటే, మనకి శంకర భగవత్పాదుల వారు చెప్తారు ఏమని? తనీయాంసం పాంసం తవ చరణ పంకేరోహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం. విరించి అంటే బ్రహ్మ. బ్రహ్మ ఏం చేస్తాడట? ఈ సృష్టిని అంతటిని సృష్టిస్తాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించినది ఎవరు? అమ్మే కదా. పంచ బ్రహ్మలని సృష్టించింది అమ్మే కదా. బ్రహ్మ రూపములో తానే ఉండి తానే ఈ కార్యాన్ని చేయాలి అంటే, సృష్టించాలంటే మనకి పదార్థం కావాలి కదా. బ్రహ్మకి ఏ పదార్థం కావాలి? ముడి పదార్థం అయితే ఒకటి కావాలి కదా, ఒక వస్తువు తయారు చేయాలి అంటే. అది ఏమిటట? అమ్మవారి యొక్క పాదములకు అంటిన ధూళి కణము ఒక్కటి చాలంట. తనీయాంసం పాంసం. కాబట్టి ఒక్క చిన్న ధూళి కణంతోనే ఇంత సృష్టిని బ్రహ్మ చేయగలుగుతున్నాడంటే, ఆ ఒక్క కణమే ఈ విశ్వంలో ఉన్నటువంటి కణజాలములన్నిటికీ కూడా కారణం. ఇక్కడ శాస్త్ర సంబంధమైన విషయం చెప్పుకుంటే, మొట్టమొదట జీవి సృష్టి ఏకకణ జీవులతోనే ప్రారంభమైంది. ఏకకణ జీవుల తర్వాత బహుకణ జీవులు ఏర్పడ్డాయి. బహుకణ జీవులు మరింత సంక్లిష్ట రూపాన్ని పొంది వివిధ అవయవాలను సంతరించుకొని సంక్లిష్టమైనటువంటి మానవ దేహం అనేది ఏర్పడింది. కాబట్టి ఏక కణము నుంచి బహుకణ జీవులు ఏ రకంగా అయితే జృంభణము చెంది సృష్టి అనేది జరిగిందో, ఈ మొత్తం జరగడానికి కారణభూతుడైనటువంటి బ్రహ్మని సృష్టించినటువంటి అమ్మవారు
ఆ బ్రహ్మకి ముడి పదార్థంగా ఏమిచ్చిందంట? ఆమె ఏమి ఇవ్వలేదు, బ్రహ్మగారే తీసుకున్నారు. ఆ తల్లి యొక్క పాదాల కంటిన ధూళి నుంచి ఒక కణాన్ని తీసుకుని మొత్తం సృష్టి అంతటిని చెప్పారంట. ఇది మనకి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి. అమ్మ, ఈ సృష్టి స్థితి లయ కర్మలు కృత్యాలు నిర్వహించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి నీ పాద ధూళికి ఉన్నటువంటి ఒక్క రజో కణము చాలు అని చెప్తారు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం మీద ఆధారపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవి మహేశ్వరులు ఈ బ్రహ్మ కార్యాన్ని, సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. యావన్ మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అని లక్ష్మిని మనం సూచిస్తాం. ఆ మహాలక్ష్మి స్వరూపిణి లలితాంబికయే కదా, ఆమె నుంచి ఉద్భవించినటువంటి శక్తియే కదా. ఎందుకు అంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారు ఎలాంటిది అంటే ఆ లలితాంబిక మణిద్వీపంలో రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చుంటే ఆమెకి ఇరుపక్కల కుడి ఎడమల లక్ష్మీ సరస్వతులు చామరం పట్టుకుని అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారంట. కాబట్టి ఆమె యొక్క లక్షణములే లక్ష్మీ రూపంలోను సరస్వతి రూపంలోనూ కూడా వ్యక్తమవుతున్నాయి అనుకున్నప్పుడు ఆమె యొక్క మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర, అతి చిన్ననైనటువంటి కటాక్షం. కటాక్షము, అక్షము అంటే కన్ను, కటాక్షము అంటే కంటి యొక్క కొన. ఈ కంటి యొక్క కొన నుంచి కూడా సంపూర్ణమైన చూపు కాదు అది, అది అందులో కూడా ఇంకా మంద కటాక్షం, అతి చిన్నదైనటువంటి, అంటే ఇలా చూసి చూడనట్టు చూసినటువంటి ఒక్క చూపు యొక్క ప్రభావము చేత విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకాశిస్తున్నారు. వారి యొక్క కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతున్నారు. కాబట్టి ఆవిడ బ్రహ్మరూప అంటే తప్పేముందండి. కాబట్టి అమ్మ యొక్క సృష్టి ఇంత శక్తివంతంగా ఆమె ప్రణాళిక నడిపిస్తుంది. ఈ సృష్టిని ఆవిడ నడిపిస్తుంది. కాబట్టి ఆవిడ ఉత్తమ ఇల్లాలు. కాబట్టి ఆవిడ శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ, ఆ పరమేశ్వరుని మహాకామేశ్వరుని యొక్క అంకం మీద ఉండి ఆవిడ ఏం చేస్తుంది అంటే భర్తని కూడా తన అధీనంలో ఉంచుకొని సృష్టి కార్యాన్ని నడిపిస్తుంది. శివ స్వాధీన వల్లభ అనడం వేరు, శివ స్వాధీన వల్లభ అనడం వేరు. శివునికి అధీనములో ఉండేటువంటి వల్లభ అంటే భార్య. శివ అని ఇక్కడ కామ పెడితే ఈవిడ శివ స్వాధీన వల్లభ, వల్లభుని స్వాధీనం చేసుకున్నటువంటిది, భర్తని తన అధీనంలో ఉంచుకునేటువంటిది అని మరొక అర్థం. రెండు అర్థాలు వస్తాయి. వసిన్యాది వాగ్దేవతల యొక్క చమత్కారం చూడండి. అది వాగ్ వైదుష్యం, మాట్లాడేటువంటి మాటల్లో ఉన్నటువంటి చమత్కారం అన్నమాట. ఎంత చక్కగా వర్ణించారు వారు. వారికన్నా గొప్పగా ఏ కవి వర్ణించలేడండి. అందువల్లనే లలితా సహస్రనామం ఇంతమంది మనసుల్ని ఆకట్టుకుని ఇంతమంది భక్తుల్ని ఏంటంటే ప్రేరణ కలిగిస్తూ తన వైపు ఆకర్షిస్తోంది అంటే దానికి ఉన్నటువంటి అదే లక్షణం, ఆ రసాత్మకత. ఎక్కడ బెల్లం ఉన్నదో అక్కడికి చీమలు చేరుతాయి, ఎక్కడ తేనె ఉన్నదో అక్కడ తుమ్మెదలు చేరుతాయి. ఎలా చేరుతాయండి అంటే ఆ వాసన చేత. కాబట్టి గంధము, ఆ జ్ఞానం అనేటువంటి గంధము, ఆకర్షణ అనేటటువంటి గంధానికి మనమందరం ఆకర్షితులమై అమ్మ పాదార విందాలను పట్టుకొని మనం అందరం కూడా ఈ సాధనా మార్గంలో తురియాతీతావస్థకి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ మన ఈ జీవితాన్ని సార్థకం చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చెప్పుకుంటే మనకి అమ్మ బ్రహ్మరూప సృష్టి, బ్రహ్మ సృష్టి చతుర్దశ భువనాలని ఆయన 14 లోకాలని ఆయన సృష్టించాడు. కానీ
సృష్టించడానికి ఆయనకు కావలసినటువంటి ముడి పదార్థం ఏమిటట? కేవలం అమ్మ యొక్క పాద ధూళి. కాబట్టి ఈయనకి ఈ విధంగా అమ్మ సృష్టికి ఇస్తే, విష్ణువు స్థితికారుడు, బ్రహ్మ సృష్టించినటువంటి చతుర్దశ భువనాలను కాపాడి పోషించవలసిన బాధ్యత విష్ణువుకి ఇచ్చింది. అలాగే అమ్మవారి అనుగ్రహంతో పరమేశ్వరుడు ప్రళయకాలంలో ఈ మొత్తం సృష్టిని అంతటినీ కూడా లయం చేస్తాడు. అది శివుడికి ఇచ్చినటువంటి, అరునికి ఇచ్చినటువంటి బాధ్యత. ఈ ముగ్గురు కూడా వారి వారి బాధ్యతల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించడానికి ఆధారభూతమైనటువంటి శక్తి స్వరూపిణి. కాబట్టి ఆమె బ్రహ్మరూప, అత్యంత పెద్దదైనటువంటి శక్తి స్వరూపిణి. అన్నిటికన్నా అంటే ఆమె కన్నా పైన ఇంకెవరూ లేరు. ద అల్టిమేట్ అథారిటీ అన్నమాట. షీ ఓన్లీ పాసెస్ the orders, never takes any order from anybody. There are nobody there to order her. కాబట్టి ఆమెని ఆజ్ఞాపించగలిగేటువంటి అతి ఉన్నతమైన శక్తి మరి లేదు. కాబట్టి ఆవిడ బ్రహ్మరూప అంటే ఆవిడే అద్వితీయమైనటువంటి మహాశక్తి. మహాశక్తి అని ఒక నామం ఆవిడకు ఉన్నది. అందుకే అంటాం మనం మహాశక్తి, మహాధృతి. ఆమె యొక్క వేగము, ఆమె యొక్క శక్తి అనితర సాధ్యమైనటువంటిది, అనితర దర్శనీయమైనటువంటిది అని కూడా మనం చెప్పుకోవాలి. ఇతరులలో అది కనిపించదు మనకి. ఇక్కడ విజ్ఞాన పరంగా కానీ మనం తీసుకున్నట్లయితే అంతరిక్షంలో నిక్షిప్తమైనటువంటి అణువులు, ఒక అణువు పరమాణువులతో ఏర్పడేటువంటి అణువులు, పరమాణువులన్నీ కలిపి ఒక అణువులు గాను, అణువులన్నీ కలిపి గ్రహాలు గాను, నక్షత్రాలు గాను, పదార్థాలు గాను ఎలా అయితే ఏర్పడుతున్నాయో, ఈ వివిధ జీవ వస్తుజాలాన్ని సృష్టించే ప్రక్రియని మనం ఏమంటాం? విశ్లేషణ అంటాం, అనాలిసిస్ అంటాం. విజ్ఞాన పరంగా మనం తీసుకున్నట్లయితే అంటే అణువులు పరమాణువుల నుంచి ఏర్పడ్డాయి. ఈ అణువుల నుంచి జీవ, నిర్జీవ రూపాలనేవి ఏర్పడినవి. ఇది శాస్త్రపరంగా మనం అర్థం చేసుకుంటాయి. కాబట్టి ఈ విశ్లేషణనే ఏమంటామంటే బృంహణము అంటాము. బ్రహ్మరూప అంటే బ్రహ్మ అనే పదానికి అర్థం ఏమని చెప్పుకున్నాం? బృంహణము అంటే వికసనము, అంటే పరమాణువులు అణువులుగా మారి అణువులు మరింత బృహత్ పదార్థములుగా మారడం, మరింత పెద్ద పదార్థములుగా మారడం. అవి జీవ, నిర్జీవ, చరాచర జంగమాత్మకమైనటువంటి రూపములను గ్రహిస్తాయి. దీన్నే సృష్టి వికసనము లేదా జృంభణము లేదా బృంహణము అంటారు. కాబట్టి అలాంటి బృంహణ శక్తి కలిగిన వాడు కాబట్టి సృష్టికర్తని బ్రహ్మ అంటాము. అంతేకాకుండా పదార్థమయమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రధాన మూలకణములు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ పార్టికల్స్, అందులో ప్రోటాన్ ఎటువంటిదో బ్రహ్మ అటువంటి వానిగా సమన్వయపరచుకోవాలి. ఇక్కడ ఒక్కసారి శాస్త్రపరంగా మనం వెళదాం. ఏమిటంటే ఒక పరమాణువుని మనం తీసుకున్నాం, యాటమ్ అంటారు కదా ఇంగ్లీష్ లో. ఆ పరమాణువులో ఉన్నటువంటి అసలైనటువంటి పదార్థములు ఏమిటి అంటే, ఒక పరమాణువుని మళ్ళీ విశ్లేషిస్తే పరమాణువుకు ఒక కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎలా అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నట్లు. ఇది సైన్స్. మరి కేంద్రకంలో ఏముందండి అంటే, కేంద్రకంలో రెండు రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ఏమిటవి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ప్రోటాన్లు అనేవి ధనాత్మకమైనటువంటి కణాలైతే, ఎలక్ట్రాన్లు కక్షలో పరిభ్రమిస్తున్నటువంటి న్యూట్రల్ అంటే ఎటువంటి ఆవేశము లేనటువంటి, అంటే ఇటు ధనాత్మకము కాదు అటు రుణాత్మకము కానిటువంటి కణములు ఏవి అంటే న్యూట్రాన్లు. కాబట్టి
ఫండమెంటల్ పార్టికల్ న్యూట్రాన్ అని మనకి సైన్స్ లో చెప్తారు కదా. దీన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. పరమేశ్వరుడు ఎటువంటి వాడని మనం చెప్పుకున్నాం, నిర్గుణుడు, ఆయనకి ఎటువంటి గుణము లేదు. సృష్టి జరగాలంటే రజోగుణం ఉండాలి. రజోగుణం అనేది నెగిటివ్ పార్టికల్, దీనికి ఒక పాజిటివ్ పార్టికల్ కలవాలి. కాబట్టి త్రిభుజం అనేది ఉండాలి. అంటే ఒక రుణాత్మక మూలకము, ఒక ధనాత్మక మూలకము, ఒక ఏ ఆవేశము లేనటువంటి మూలకము, ఈ మూడు కలిస్తే సృష్టి జరిగింది. సత్వ రజస్తమో గుణాలు అంటారు ఈ మూడింటిని. కాబట్టి ఈ మూడు గుణాలు ఒకదానితో ఒకటి కలిస్తే సృష్టి ఏర్పడుతుంది. దేనికి అది విడిపోతే సృష్టి లయమైపోతుంది. ఇదన్నమాట మనకి శాస్త్రపరంగా మనం అర్థం చేసుకుంటే బ్రహ్మరూప అంటే బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఈ సృష్టి యొక్క వికసనాన్ని ఏ విధంగా వికసింపజేస్తోంది, ఏ విధంగా నిర్మాణం చేసి అభివృద్ధి చేస్తోంది అంటే తానే సృష్టి అయి తానే చైతన్య రూపం. కాబట్టి ప్రపంచంలో పరమాణువులని మనం తీసుకున్నట్లయితే ఒకే చోట నిక్షిప్తం చేసే ప్రక్రియని ఏమంటారంటే సంశ్లేషణ, సింథసిస్ అంటారు. ఇందాక మనం చెప్పింది విశ్లేషణ. పరమాణువుని విశ్లేషించాం మనం, అందులో ఏమున్నది అని. అన్నిటినీ కలిపితే దాన్ని ఏమంటారు, సంశ్లేషణ అంటారు. శివుని లయకారుడు అంటారు. పదార్థ ప్రపంచంలో మూలకణంలో ఎలక్ట్రాన్ ఎటువంటిదో శివుడు అటువంటి వాణిగా సమన్వయపరుచుకుంటే అణువుల పరమాణువుల సృష్టి లయముల మధ్యకాలమునందు స్థిరముగా ఆకార పరమాణువులు కలిగి ఉన్నట్టు భాషింపచేసేటువంటి శక్తి ఏదైతే ఉందో, వీటికి ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఆ పరమేశ్వరి యొక్క శక్తి తత్వం అన్నమాట. కాబట్టి ఈ సృష్టి మొత్తం ఈ అణువుల మధ్యన ఉన్నటువంటి సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది, సమతుల్యం మీద ఆధారపడి ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎవరు చేస్తారు అంటే సమన్వయం చేసి సంతులనంగా ఈ సృష్టి అంతటిని నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే బ్రహ్మరూప అయినటువంటి అమ్మవారు అన్నమాట. కాబట్టి అమ్మవారి యొక్క ఈ శక్తి మనకి శాస్త్ర పద్ధతిలో కానీ చెప్పుకున్నట్లయితే పదార్థమయ ప్రపంచానికి ప్రధాన మూలకమైనటువంటి ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ల యొక్క ఏ విధంగా అయితే గరిష్ట స్థాయిలో అవి ఒక దగ్గరికి చేరినట్లయితే పదార్థములు వ్యక్త రూపంలో మనకు కనిపిస్తాయో, అవి విడిపోతే పదార్థములు ఎలా మనకు కనిపించవో, ఇదే ప్రక్రియ సృష్టి యొక్క లయములోని, సృష్టి యొక్క జృంభణములోని, అదే బ్రహ్మణములోని మనకు కనిపిస్తాయి. సృష్టి వికసిస్తే పదార్థ రూపంలో వ్యక్తం అవుతుంది. ఇది వ్యక్త సృష్టి, భౌతిక సృష్టి. సృష్టి లయమైపోతే ఏమవుతుంది, అవి అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతాయి. నిర్గుణుడైనటువంటి అవ్యక్త రూపంలో పరమేశ్వరునిలో కలిసిపోవడం, అది తిరోధాన కృత్యము. ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనేటువంటి పంచకృత్యాలు కూడా బ్రహ్మాత్మిక, పంచబ్రహ్మాత్మిక అయినటువంటి ఆ పరమేశ్వరి, బ్రహ్మరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరి పంచబ్రహ్మలను ఆధారంగా చేసుకుని నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది బ్రహ్మరూప అని అమ్మవారిని మనం పిలవడానికి ఆ నామానికి ఉన్నటువంటి ఔచిత్యం అన్నమాట. కాబట్టి సృష్టికి కారణ జన్మురాలైనటువంటి, సృష్టికి ఆది అయినటువంటి ప్రీమార్డియల్ మ్యాటర్ ఏదైతే ప్రాథమికమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ ప్రాథమిక పదార్థం అని మనం భౌతిక శాస్త్ర పరంగా, సైన్స్ పరంగా చెబుతున్నా. సృష్టి ఆది అయినటువంటి శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, మూల బ్రహ్మాత్మిక అని మనం ఏదైతే మూల శక్తి అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ వ్యక్త అవ్యక్త రూపాలకి కారణమైనటువంటి
ఆ పరమేశ్వరి కామేశ్వరి రూపంలో పరమేశ్వరునితో కలిసినప్పుడు జరిగేటువంటి సృష్టి కార్యానికి అంతటికి సాక్షిని స్వరూపిణి, తానే సాక్షి అయి ఉండి ఆమె ఈ సృష్టిని అంతటిని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆమె బ్రహ్మరూప అని మనం చెప్పుకుంటాం అన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.